వెల్కమ్ టు బాగున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ రవ్వ కొబ్బరి కజ్జికాయలండి. 1 కప్పు మైదా తీసుకోవాలండి, కొంచెం సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేడి చేసుకుని వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా రావాలి. ఇలా రావాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి స్మూత్గా. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాలు అయిపోయిందండి. చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి, చిన్న పూరీల సైజు. సైజ్ చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత పూరీలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలండి. ఇవి ఇలా చిన్న చిన్నగా నలుపుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి ఎక్కిన తర్వాత జీడిపప్పు బాదపప్పు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసుకోవాలండి ఒక ప్లేట్లోకి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత అదే నేతిలో 1 కప్పు రవ్వను వేసుకోవాలి. రవ్వ కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. రవ్వ వేగిందండి. రవ్వ వేగిన తర్వాత పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి 1 కప్పు. ఇది కూడా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. కొబ్బరి నూక చల్లారిందండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి స్టఫింగ్. ఇలాంటి గజ్జికాయల చెక్క ఒకటి తీసుకోవాలండి. దానికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని మనం చేసుకున్న పూరీని పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ కొబ్బరిని ఈ పూరీలో వేసుకోవాలి. చుట్టూ వాటర్ కానీ నూనె కానీ రాసుకోవాలండి. ఎలా వస్తుంది అన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి. కలర్ గోల్డెన్ కలర్ రావాలండి. చూసారా ఇలా రావాలి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చండి కజ్జికాయలని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.